Hello Mawas, welcome to my YouTube channel Mawa Easyra. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో సి లాంగ్వేజ్ ఇంట్రొడక్షన్ అనేది కంప్లీట్ చేసుకొని సి టోకెన్స్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. సో సి టోకెన్స్లో మనం టోకెన్స్ అంటే ఏంటో ఆల్రెడీ ఒక మంచి ఎగ్జాంపుల్తో అర్థం చేసుకున్నాం. ఇడ్లీ ఆర్ దోశ ఇన్ టిఫిన్ కౌంటర్లో టోకెన్స్ అంటే ఎలా ఉంటాయి, ఇడ్లీ దోశ టోకెన్స్ అనేవి ఎలా ఉంటాయి. సో అది మీ అందరికీ నేను ఎగ్జాంపుల్ చెప్పా. అండ్ టోకెన్స్ అనే డెఫినేషన్ ఏంటి, యాజ్ పర్ ద సి లాంగ్వేజ్ టోకెన్ డెఫినేషన్ ఏంటంటే స్మాలెస్ట్ ఇండివిజువల్ వర్డ్స్ we are using in developing of C programs. Smallest individual words అన్నమాట C ప్రోగ్రామ్స్ అనేవి డెవలప్ చేయడానికి యూజ్ చేసే వర్డ్స్ని మనం టోకన్స్ అనుకుంటాం. సో టోకన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకన్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ టైప్ మనం ఏం చూసుకున్నామంటే కీవర్డ్స్ అనేది చూసుకున్నాం. సో కీవర్డ్స్ అంటే ఏంటి, ద సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అనమాట, ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ కూడా అనొచ్చు. అంటే మనం డిఫైన్ చేసుకున్నవి, మనం క్రియేట్ చేసుకున్నవి కాదు. ఆల్రెడీ డెనిస్ రిచ్ సి లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అనమాట. సో అప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసిన వర్డ్స్నే ప్రీ డిఫైన్డ్ ఆర్ రిజర్వ్ వర్డ్స్ అంటాం. సో దాన్నే సి లాంగ్వేజ్లో ఏమంటామంటే కీవర్డ్స్ అంటాం. సో సి కమ్స్ విత్ 32 కీవర్డ్స్. సో సిలో 32 కీవర్డ్స్ అనేవి ఉంటాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి, ఫిక్స్డ్ వాల్యూ అనమాట, చేంజ్ అవ్వకుండా ఉండే వాల్యూస్. అంటే మనం ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. ఇది నేను మీ అందరికీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఫిక్స్డ్ వాల్యూస్ని కాన్స్టెంట్ అంటాం. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉంటాయి, న్యూమెరికల్ కాన్స్టెంట్స్ ఉంటాయి అండ్ క్యారెక్టర్ కాన్స్టెంట్ ఉంటాయి. న్యూమెరికల్ కాన్స్టెంట్స్ అంటే ఇంటీజర్ కాన్స్టెంట్ ఆర్ ఫ్లోట్ కాన్స్టెంట్. అండ్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్కి లో ఏమేమి ఉంటాయంటే క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అండ్ స్ట్రింగ్ కాన్స్టెంట్. సో క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే ఏంటి, సింగిల్ కొటేషన్లో ఉన్నవి క్యారెక్టర్ కాన్స్టెంట్, ఆర్ డబుల్ కొటేషన్లో ఉన్నవి స్ట్రింగ్ కాన్స్టెంట్ అనమాట. సో అవి కంప్లీట్ చేసుకున్నాక మనం ఇంకేం చదివామంటే థర్డ్ టైప్ ఆఫ్ టోకన్స్ డేటా టైప్స్ అనమాట. సో డేటా టైప్స్ అంటే ఏంటి, టు స్టోర్ ఎనీథింగ్ ఇన్ అవర్ సిస్టమ్ వీ షుడ్ హ్యావ్ టు అలోకేట్ ద మెమొరీ. దిస్ మెమొరీ హ్యావింగ్ 3 ప్రాపర్టీస్ అనమాట. సో మనం ఏదైనా స్టోర్ చేసుకుంటాం. సో మనం సి లాంగ్వేజ్లో ఏదైనా వాల్యూ ఆర్ డేటా అనేది దేంట్లో స్టోర్ చేసుకుంటాం, కంటైనర్లో. సో ఆ కంటైనర్ని సి లాంగ్వేజ్లో మనం ఏమంటాం, వేరియబుల్ అని అంటాం. ఆ వేరియబుల్ ఒక టైప్ని మనం డేటా టైప్స్ అంటాం. సో ఈ డేటా టైప్స్కి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. టైప్ ఆఫ్ డేటా వీ వాంట్ టు స్టోర్, దాంట్లో మనం ఏ టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేయాలి అనేది అది హెల్ప్ చేస్తుంది. సో దాన్నే డేటా టైప్ అంటాం. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ డేటా టైప్స్. అండ్ సెకండ్ వచ్చి నంబర్ ఆఫ్ బైట్స్ రిక్వైర్డ్. సో దానికి ఎంత నంబర్ ఆఫ్ బైట్స్ అనేవి రిక్వైర్ ఉంది. సో అది కూడా ప్రాపర్టీ ఆఫ్ డేటా టైప్, సెకండ్ టైప్ ఆఫ్. అండ్ థర్డ్ ప్రాపర్టీ ఆఫ్ డేటా టైప్ ఏంటంటే రేంజ్ వాల్యూ. అది దానికి ఎంత రేంజ్ నుంచి ఎంత రేంజ్ వరకు ఒక వేరియబుల్ అనేది తీసుకోగలదు అనేది అది కూడా డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది 3 ప్రాపర్టీస్ ఆఫ్ డేటా టైప్స్ అనమాట. సో ఇదన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈరోజు మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, లైక్ ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు. సో ఆ ఎంప్లాయీకి స్టార్టింగ్లోనే ఒక మంచి జాబ్ వచ్చింది. ఆఫ్టర్ బీటెక్ ఆర్ ఆఫ్టర్ బీఈ ఆర్ ఏదో ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయాక వాడికి ఒక చిన్న జాబ్ ఐటీలో ఒక జాబ్ వచ్చింది. సో ఎంప్లాయీ అనేవాడు ఇప్పుడు ఏంటి, ఫ్రెషర్ అనమాట. సో ఎంప్లాయీ ఫ్రెషర్ అనమాట. సో ఫ్రెషర్ అయితే వాడి శాలరీ ఎంత ఉంటుంది, లైక్ మనం శాలరీ ఈక్వల్స్ టు ఎంత అనుకుందాం, లైక్ ఒక 30,000 అనుకుందాం. సో ఇప్పుడు శాలరీ అనేది మనం 30,000 ఆర్ 32,000 ఎంతో కొంత అనుకుందాం. సో మనం శాలరీ అనేది 30,000. సో ఆఫ్టర్ ఇదే ఎంప్లాయ్ ఆఫ్టర్ 2 years అనుకుందాం. సో 2 years తర్వాత వాడి శాలరీ ఎంత పెరగచ్చు అంటే వాడి శాలరీ ఎంత ఉంటుంది, శాలరీ ఈక్వల్స్ టు లైక్ 50,000 అనుకుందాం. సో అదే వాడు ఆఫ్టర్ 5 years తర్వాత వాడి శాలరీ ఎంత ఉండొచ్చు, ఆఫ్టర్ 5 years తర్వాత వాడి శాలరీ ఎంత ఉండొచ్చు, లైక్ మనం ఏమనుకుందామంటే వాడి శాలరీ ఒక 5 lakhs అనుకుందాం. సో 5 lakhs అనుకుందాం వాడి శాలరీ. సో ఇప్పుడు ఇంటీజర్, సో దీనికి మనం డేటా టైప్స్ అనేవి పెట్టుకుందాం. సో
సో ఇప్పుడు లైక్ ఎంప్లాయీ ఫ్రెషర్ అనేవాడు 30,000 శాలరీ. సో ఆ 30,000 శాలరీ అనేవాడికి మనం ఇంటీజర్ అనేది పెట్టుకోవచ్చు. ఇంటీజర్ శాలరీ ఈక్వల్స్ టు 30,000 అనేది. బట్ 50,000 అనేది మనం ఇంటీజర్లో పెట్టలేము, ఎందుకంటే ఇంటీజర్ రేంజ్ వాల్యూ అనేది డిఫరెంట్ కాబట్టి. సో ఇంటీజర్ వాల్యూ ఎంత ఉంటుందంటే -32,767 టు +32,767 వరకు మనం వాల్యూస్ అనేవి దాంట్లో పెట్టుకోవచ్చు. బట్ 50,000 అనేది ఇంటీజర్లో పెట్టలేం. సో ఇంటీజర్లో పెట్టలేం కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే అన్సైన్డ్ ఇంటీజర్లో పెడతాం మనం. సో అన్సైన్డ్ ఇంటీజర్ వాల్యూ ఎంత? సో అన్సైన్డ్ ఇంటీజర్ వాల్యూ అనేది 0 to 65,535 అనమాట. సో దాంట్లో మనం ఈ 50,000 అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. బట్ శాలరీ ఆఫ్టర్ 5 years తర్వాత వాడి శాలరీ ఎంత? 5 lakhs అనమాట. సో అన్సైన్డ్ వాల్యూ ఎంత? 0 to 65,535. బట్ అది కూడా మనం 5 lakh అనేది దాంట్లో మనం స్టోర్ చేయలేం. సో అప్పుడు మనం ఏం తీసుకుందామంటే లాంగ్ ఇంట్ అనేది తీసుకుంటాం. సో లాంగ్ ఇంట్లో మనం 5 lakh అనే వాల్యూ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీరు డిఫరెన్స్ అర్థమైంది కదా, ఇంటీజర్స్కి, అన్సైన్డ్ ఇంటీజర్కి అండ్ లాంగ్ ఇంటీజర్స్కి. సో ఇది డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, లాంగ్ ఇంటీజర్స్ ఇంత పెద్ద వాల్యూ అని తీసుకోగలదు కదా, లైక్ 0 నుంచి ఎంత పెద్ద వాల్యూ అయినా, లైక్ -2147483648 +2147483647 వరకు ఇంత వాల్యూ, ఇంత రేంజ్ ఉంది లాంగ్కి. సో లాంగ్ అనేది ఏ వాల్యూ అని తీసుకోగలదు కదా. సో అన్సైన్డ్ ఇంటీజర్ అనేది ఎందుకు తీసుకుంటాం, ఆర్ ఇంటీజర్ అనేది ఎందుకు తీసుకోవడం, డైరెక్ట్గా లాంగ్ యూస్ చేస్తే అయిపోద్ది కదా అనుకుంటే, జస్ట్ ఒక నార్మల్గా డైలీ లైఫ్లో అందరు చూసే ఉంటారు కిచెన్లో. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ ఇప్పుడు మీరు 1 లీటర్ మిల్క్ అనేది మీరు బాయిల్ చేయాలి. సో 1 లీటర్ మిల్క్ మీరు బాయిల్ చేయడానికి మీరు 20 liters ఆర్ 30 liters కడాయి, అంత పెద్ద కడాయి అనేది మీరు పెడితే దాంట్లో మీరు ఒకవేళ అది పెడితే ఏమవుద్ది, ఫాస్ట్గా అది వేడైపోయి ఆవిరిలాగా సో మిల్క్ అనేది అక్కడ నుంచి మాయమైపోద్ది అనమాట. సో మిల్క్ అనేది మనకి కనిపించదు, ఆఫ్టర్ సమ్ టైం మిల్క్ అనేది వేపర్లో కన్వర్ట్ అయిపోద్ది. ఎందుకు? సో అంత పెద్దది దానికి అవసరం లేదు. సో 1 లీటర్కి మనం మహా అయితే 2 liters ఆర్ 1 liter కడాయి అనేది యూజ్ చేసుకోవచ్చు. వెయిట్ చేయడానికి బౌల్ అనేది మనం తీసుకోవచ్చు బాయిల్ చేయడానికి. 1 liter ఆర్ 2 liter బౌల్ అనేది తీసుకోవచ్చు 1 liter మిల్క్కి సరిపోద్ది. ఎప్పుడైతే మనం 50 liters ఆర్ దానికైతే మనకి పెద్దది మనం తీసుకోవాలి. సో దేని కెపాసిటీ రేంజ్లో మనం అంత బౌల్ అనేది కంటైనర్ అనేది తీసుకుంటాం. సో సేమ్ ఇది కూడా అలాగే. సో ఒకవేళ మనం చిన్నదని పెద్ద దాంట్లో వేసుకొని బాయిల్ చేస్తే ఏమవుద్ది, వేపర్ అయిపోయి వెళ్ళిపోద్ది అనమాట. సో సేమ్ సి లాంగ్వేజ్లో కూడా దానికి కొన్ని డిసడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. సో ఆ డిసడ్వాంటేజ్ వల్లే మనం ఒక వాల్యూ, ఒక రేంజ్ అనేది ఫిక్స్ చేసుకున్నాం. సో ఆ రేంజ్ ఆఫ్ ఆ పర్టికులర్ నంబర్ని దాంట్లో మాత్రమే మనం పెడతాం. సో ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే మోర్ బైట్ పర్ఫార్మెన్స్ ఈస్ లో అనమాట. సో వి డివైడ్ ఇన్ 3 ranges అనమాట. సో ఒకవేళ మోర్ బైట్ అనేది తీసుకున్నాం అనుకో, పెద్దది చిన్న దానికోసం ఇంత పెద్దది తీసుకున్నాం అనుకో, పర్ఫార్మెన్స్ అనేది లో అయిపోద్ది అనమాట. సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అనమాట. అందుకే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి ఇంటీజర్స్లో. సో నెక్స్ట్ ఏంటంటే నాన్ డెసిమల్ వాల్యూస్ అనమాట. సో నాన్ డెసిమల్ వాల్యూస్ అంటే ఏంటి అంటే, ఆల్రెడీ మీ అందరికీ ప్రీవియస్ వీడియోలో నేను నాన్ డెసిమల్ వాల్యూస్ గురించి చిన్న ఎగ్జాంపుల్ అనేది ఇచ్చా. సో నాన్ డెసిమల్ వాల్యూస్ అంటే ఏంటి, పాయింట్ ఉండలేని వాల్యూ, అంటే పాయింట్ ఉండకూడదు. సో పాయింట్ ఉన్న వాల్యూని మనం డెసిమల్ వాల్యూస్ అంటాం. సో పాయింట్ లేదు కాబట్టి మనం నాన్ డెసిమల్ వాల్యూస్ అంటాం. సో ఈ నాన్ డెసిమల్ వాల్యూస్లో ఏమేమి ఉంటాయి, సో ఇప్పుడు మనం ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా. సో దాన్ని నేను ఇక్కడ డిఫైన్ చేస్తాను. సో ఆ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో నాన్ డెసిమల్లో ఫస్ట్ వాల్యూ ఏంటంటే ఇంట్ అనొచ్చు, ఆర్ సైన్డ్ ఇంటీజర్స్ అనొచ్చు, ఆర్ షార్ట్ ఇంటీజర్స్ అనొచ్చు. సో దీని రేంజ్ ఎంత అండ్ దీని వాల్యూ ఏంటి, సో ఇవన్నీ నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్చువల్గా ఇంటీజర్, సైన్డ్ ఇంటీజర్ ఆర్ షార్ట్ ఇంటీజర్స్, సో ఒకటి మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైక్ ఇది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీ అందరికీ లైక్ టర్బోసీని దృష్టిలో పెట్టుకొని నేను మీ అందరికీ ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకవేళ మీరు దేవ్ C++ యూజ్ చేస్తే ఈ రేంజ్ అండ్ బైట్స్ అనేవి దాంట్లో డిఫరెంట్గా కనిపిస్తాయి. సో కంపైలర్గా డిఫరెంట్ కంపైలర్స్లో డిఫరెంట్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో నేను ఫస్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి నేను అందరికీ టర్బోసీ అనేది సజెస్ట్ చేస్తాను కాబట్టి, సో టర్బోసీని దృష్టిలో పెట్టుకొని నేను మీ అందరికీ ఎగ్జాంపుల్ చెప్తా. సో ఇవి జస్ట్ బేసిక్స్ మాత్రమే. సో ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కడైనా ఎలా అన్నిట్లో సేమ్గానే రన్ అవుతాయి, బట్ జస్ట్ ఈ రేంజ్ అండ్ వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో
ఈ టర్బో సీని దృష్టిలో పెట్టుకొని నేను మీ అందరికీ చెప్తున్నా ఇది. సో మీరందరూ కేర్ఫుల్గా ఇది ఒకసారి చూడండి. సో లైక్ నాన్ డెసిమల్ వాల్యూస్లో ఇంటీజర్, సైన్డ్ అండ్ షార్ట్ ఇంటీజర్స్. సో ఈ త్రీ అనేది ఒకటే. సో ఇంటీజర్స్ అనొచ్చు, సైన్డ్ ఇంటీజర్ అనొచ్చు, ఆర్ షార్ట్ ఇంటీజర్ అనొచ్చు. సో దీని టర్బో సీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది 2 bytes అనమాట. సో 2 bytes సైజ్. దీని సైజ్ ఎంత అంటే 2 bytes. బట్ అదే మనం DevC++లో చూసుకుంటే ఇది మనకి 4 bytes ఉంటుంది. సో యాజ్ పర్ ద టర్బో సీ నేను మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి సైజ్ అనేది 2 bytes అనమాట. అండ్ దీన్ని డెసిమల్ ఫార్మెట్. సో దీన్ని మనం ఎలా డిరైవ్ చేసుకుంటామంటే %d. సో %d ఆల్రెడీ నేను మీ అందరికి కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించా. దాంట్లో నేను %d అనేది ఎక్కడైతే నంబర్ తీసుకున్నానో అక్కడ %d అనేది తీసుకున్నా. సో %d అంటే ఏంటి అంటే %d, %u, %ld. సో డిఫరెంట్ టైప్స్ %f, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ %ds ఇవన్నీ మనం డిఫైన్ చేసుకోవడానికి కొన్ని వర్డ్స్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం షార్ట్ ఫామ్ లాగా. సో ఇది ఇంటీజర్స్కి మనం %d అనేది యూజ్ చేసుకుంటాం. సో దీన్ని ఏమంటామంటే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటాం. సో ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేది ఏంటంటే %d. సో %da ఎందుకు? సో %da ఎందుకు అంటే %d అంటే డెసిమల్ ఫార్మాట్. సో %d ఫుల్ ఫామ్ ఏంటంటే %da ఎందుకు తీసుకుంటామంటే డెసిమల్ ఫార్మాట్ కాబట్టి. సో దీని రేంజ్ ఏంటి? సో దీని రేంజ్ వచ్చి, సో రేంజ్ అనేది గుర్తుపెట్టుకోండి 32,767 టు ప్లస్ 32,767. సో ఇది రేంజ్ అనమాట ఇంటీజర్, సైన్డ్ అండ్ షార్ట్ ఇంటీజర్కి. సో దట్స్ వై నోన్ యాజ్ సైన్డ్ ఇంటీజర్స్ అనమాట. దే కెన్ స్టోర్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నంబర్స్. సో దీన్ని సైన్డ్ ఇంటీజర్స్ ఎందుకు అన్నాం అంటే సింపుల్. ఇప్పుడు మనం ఇక్కడ మైనస్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మైనస్ అనేది తీసుకున్నాం. సో ఈ మైనస్ వాల్యూ నుంచి ఈ ప్లస్ వాల్యూ వరకు. సో ప్లస్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్ నెంబర్ ఉంటే మనం సైన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ నెగిటివ్ నెంబర్కి మనం ఖచ్చితంగా సైన్ అనేది తీసుకోవాలి. కాబట్టి మనం దీన్ని సైన్డ్ ఇంటీజర్స్ ఆర్ షార్ట్ ఇంటీజర్స్ అని అంటాం. సో నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఓన్లీ పాజిటివ్ నెంబర్. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఓన్లీ పాజిటివ్ నంబర్స్. ఒకవేళ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ అనేవి మీరు తీసుకోవాలనుకుంటే అప్పుడు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మీకు రోల్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. రోల్ నెంబర్స్ ఎప్పుడైనా నెగిటివ్లో ఉంటాయా? ఉండవు. ఆర్ ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్, ఇప్పుడు ఎవరైనా జాబ్ చేస్తుంటే వాళ్ళకి ఎంప్లాయీ నెంబర్ అనేది ఇస్తారు. సో అది ఎప్పుడైనా నెగిటివ్లో ఉంటుందా? ఉండదు. మన ఫోన్ నెంబర్స్ అనుకోండి. సో ఫోన్ నెంబర్స్ ఎప్పుడైనా నెగిటివ్లో ఉంటాయా? ఉండవు. సో ఆ టైప్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ని మనం దేంట్లో తీసుకుంటాం అంటే దాన్నే అన్సైన్డ్ ఇంటీజర్స్ అంటాం. సో దీని ముందు మనం చూసాం, దాంట్లో నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ రెండూ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం సైన్డ్ ఇంటీజర్స్ అన్నాం. బట్ దీంట్లో అన్సైన్డ్ ఇంటీజర్స్లో ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ అనేవి మనకు ఉంటాయి. సో ఇప్పుడు అన్సైన్డ్ ఇంటీజర్స్లో ఏమేమి ఉంటాయి అంటే అన్సైన్డ్ ఇంటీజర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సైజ్ వచ్చి 2 bytes అనమాట. టర్బోసీ యాజ్ పర్ ద టర్బోసీ మాత్రమే నేను చెప్తున్నా. DevC++లో మీరు చూసుకుంటే 4 bytes అనేది ఉంటుంది. సో అది 32-bit కంపైలర్. అండ్ టర్బోసీ అనేది 16-bit కంపైలర్. సో 16-bit కంపైలర్ యాజ్ పర్ దాని పరంగా సైజ్ అనేది 2 bytes అనమాట. సో దీని రేంజ్ వచ్చి 0 to 65,535. సో ఇది దీని రేంజ్. సో దీన్ని దీని ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి అంటే దీని ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చి %u. సో %u ఎందుకంటే ఇది అన్సైన్డ్ ఇంటీజర్ కాబట్టి %uతో డెడికేట్ చేస్తాం దీన్ని. సో నెక్స్ట్ వచ్చి సైన్డ్ అయిపోయింది అండ్ అన్సైన్డ్ అయిపోయింది. ఇప్పుడు వాల్యూ అనేది ఎప్పుడైనా ల్యాక్స్లో ఉంటే, క్రోడ్స్లో ఉంటే అప్పుడు ఏం చేస్తాం? సో ఇక్కడ 0 to 65,535 వరకే ఉంది. అండ్ సైన్డ్కి వచ్చినప్పటికి 32,767 వరకే ఉంది. బట్ మనకి దీనికన్నా పెద్ద నెంబర్స్ వస్తాయి. ఎప్పుడైనా 70,000, 80,000, 1 lakh ఈ టైప్ ఆఫ్ నెంబర్స్ వస్తాయి. దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటాం? లైక్ ఫోన్ నెంబర్స్ అనేవి ఇప్పుడు 10 numbers ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ నెంబర్స్ని మనం స్టోర్ చేసుకోవాలి. సో ఎలా స్టోర్ చేసుకుంటామంటే దానికోసమే ఏది ఉందంటే సైన్డ్ లాంగ్ ఇంటీజర్స్ అనేవి ఉన్నాయి.
సో సైన్ లాంగ్ ఇంటీజర్స్ అన్ని ఎందుకు ఉంది అంటే ఇది కూడా సేమ్, దీని వాల్యూ దీని రేంజ్ కూడా మైనస్ నుంచి ప్లస్ వరకు ఉంటుంది. సో మైనస్ అండ్ ప్లస్ రెండు ఉంటాయి కాబట్టి ఇది సైన్డ్ లాంగ్ ఇంటీజర్స్ అన్నమాట. సో ఇది వచ్చి దీని సైజ్ వచ్చి 4 bytes యాజ్ పర్ ద టర్బో సి, 4 bytes. అండ్ దీని రేంజ్ వచ్చి -2147483648 సో పెద్ద నంబర్స్ ఉంటాయి, మనకి ఇది గుర్తుండదు. సో ప్లస్ 21, బట్ ఇంటీజర్స్ అండ్ అన్సైన్డ్ ఇంటీజర్స్ వాల్యూ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో సైన్ లాంగ్ ఇంటీజర్స్ అనేవి జస్ట్ చూసుకోండి. 214, సో ఎక్కడ మైనస్లో ఎక్కడి నుంచి అయినా పాజిటివ్ నుంచి ఎక్కడి వరకైనా అంత పెద్ద నంబర్స్ వరకైనా మనం సైన్ లాంగ్ ఇంటీజర్స్లో తీసుకోవచ్చు. 2147483647. సో సైన్ లాంగ్ ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే, లాంగ్ సైన్డ్ ఇంటీజర్స్ ఫార్మాట్ స్పెసిఫైర్ మనం ఏమని రాస్తామంటే %LD. అండ్ నెక్స్ట్ వచ్చి అన్సైన్డ్ లాంగ్ ఇంటీజర్. అండ్ అన్సైన్డ్ లాంగ్ ఇంటీజర్ సైజ్ ఏంటంటే, అన్సైన్డ్ లాంగ్ ఇంటీజర్ సైజ్ 4 bytes అండ్ రేంజ్ వచ్చి 0 to 42947296796. సో ఇది అన్సైన్డ్ లాంగ్ ఇంటీజర్. అన్సైన్డ్ ఎందుకంటే ఇది పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి దీంట్లో, సో నెగిటివ్ నెంబర్స్ లేవు. సో నెగిటివ్ నెంబర్స్ లేకపోయినప్పుడు పాజిటివ్కి సైన్ అనేది అవసరం లేదు కాబట్టి దీన్ని అన్సైన్డ్ లాంగ్ ఇంటీజర్ అంటాం. అండ్ ఇక్కడ సైన్ అనేది అవసరం కాబట్టి, ఎందుకంటే నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి, మైనస్ నుంచి 2147483648 ప్లస్ 2147483647 వరకు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం సైన్ లాంగ్ ఇంటీజర్స్ అన్నాం. సో ఇక్కడ మనకి సైన్స్ లేవు కాబట్టి దీన్ని అన్సైన్డ్ లాంగ్ ఇంటీజర్ అంటున్నాం. అండ్ దీని ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చి %LU, లాంగ్ అన్సైన్డ్ ఇంటీజర్. అండ్ ఇది LD ఎందుకంటే లాంగ్, D అంటే ఇంటీజర్, సో లాంగ్ ఇంటీజర్ అండ్ లాంగ్ అన్సైన్డ్. అన్సైన్డ్ అక్కడ పైన మనం ఏమన్నాం, %U అన్నాం, అండ్ లాంగ్ని L అంటాం. సో లాంగ్ U అండ్ %LD ఎందుకు, L అంటే లాంగ్, D అంటే ఇంటీజర్. సో %లాంగ్ ఇంటీజర్, %లాంగ్ అన్సైన్డ్. అర్థమైంది కదా. సో సమ్ టైమ్స్ వి గెట్, ఇప్పుడు ఇక్కడ వరకు మనం నార్మల్గా తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే, సమ్ టైమ్స్ వి గెట్ డెసిమల్ వాల్యూస్. సో కొన్నిసార్లు మనకి డెసిమల్ వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు వరకు మనం చూసినవంతా నాన్ డెసిమల్ వాల్యూస్, అంటే పాయింట్ ఉండవు. సో ఒకవేళ పాయింట్ నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు పాయింట్స్ నెంబర్స్ ఎందుకు రావు, సో పాయింట్స్ కూడా వస్తాయి. లైక్ ఇప్పుడు మేల్ హైట్ ఆర్ ఫీమేల్ హైట్ వచ్చినప్పుడు మనం దేంతో కొలుస్తాం, పాయింట్స్ అనేవి హైట్స్లో వస్తాయి. లైక్ 5.6, 5.7, 6. సో అండ్ గ్రేడ్ వచ్చినప్పటికి గ్రేడ్ అంటే లైక్ CGPA వచ్చినప్పటికి 8.3, 8.5, 9.0, 9.2 ఇవన్నీ మనకి CGPAs. సో ఇవన్నిటికీ మనం లైక్ స్టోర్ చేసుకోవాలంటే పాయింట్ వాల్యూస్ అనేవి వస్తాయి. సో దాన్ని స్టోర్ చేసుకోవాలంటే ఎలా అంటే, సమ్ టైమ్స్ వీ గెట్ డెసిమల్ వాల్యూస్. సో డెసిమల్ వాల్యూస్ వచ్చినప్పుడు లైక్ ఇక్కడ హైట్ వచ్చి లైక్ ఎగ్జాంపుల్ 5.6 ఇలా వచ్చిందంటే, సో ఇప్పుడు ఇఫ్ వి యూజ్ ఇన్ ఇంట్, ఇక్కడ మనం ఇంట్లో కానీ మనం ఈ పాయింట్ నెంబర్స్ రాస్తే ఆల్రెడీ ఏమవుద్దని నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశా. ఎప్పుడైతే మనం ఫ్లోటింగ్ వాల్యూ ఆర్ పాయింట్ వాల్యూస్ని, డెసిమల్ వాల్యూస్ని మనం ఇంటీజర్లో యూజ్ చేస్తే ఏమవుద్ది, పాయింట్ అనేది రిమూవ్ అయిపోద్ది. లైక్ ఇప్పుడు మీ హైట్ 5.6 ఆర్ 5.8 ఆర్ 6.2 అనుకోండి. సో ఈ హైట్స్ మీకున్నాయి. ఒకవేళ మీరు దాన్ని ఇంటీజర్తో రిప్రజెంట్ చేస్తే పాయింట్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ చేసేస్తుంది. దాన్నే ఏమన్నాం, ఇంప్లిసిట్ ఎక్స్ప్రెషన్, ఇంప్లిసిట్ వాల్యూ అన్నాం. ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ గురించి మనం ఫ్యూచర్లో మాట్లాడతాం అనుకోండి, నేను చెప్పాను మీ అందరికీ. ఫ్యూచర్ వీడియోస్లో మనం ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ గురించి తెలుసుకుందాం. సో ఆటోమేటిక్గా 0.6 అనేది రిమూవ్ అయిపోద్ది. ఇక్కడ మెయిల్ హైట్ నుంచి మనం ఎప్పుడైతే ఇంటీజర్లో దీన్ని స్టోర్ చేసుకుంటే ఆటోమేటిక్గా 0.6 అనేది రిమూవ్ అయిపోద్ది. సో హైట్ అనేది 5.6 అండ్ 5లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకే మనం ఈ డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి ఏం తీసుకుంటామంటే, ఇప్పుడు వరకు మనం నాన్ డెసిమల్ వాల్యూస్ చూసుకున్నాం. సో ఇప్పుడు మనం డెసిమల్ వాల్యూస్ చూసుకుందాం. సో ఈ డెసిమల్ వాల్యూస్లో ఏమేమి ఉంటాయంటే,
లైక్ ఇప్పుడు ఫస్ట్ డెసిమల్ వాల్యూస్లో ఉంటుంది ఫ్లోట్. సో ఫ్లోట్ అంటే ఏంటి అంటే ఫ్లోట్ అనేది పాయింట్ ఎక్కడైనా ఉంటే మనం ఫ్లోట్ అనేది తీసుకుంటాం. లైక్ ఇప్పుడు మనం ఏ నంబర్స్ అన్నా ఉంటే మనం ఇంటీజర్ ఎలా అయితే తీసుకున్నామో పాయింట్ డెసిమల్ వాల్యూస్ ఉంటే ఫ్లోట్ అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు ఫ్లోట్ అనేది ఏ వాల్యూకైనా తీసుకోవచ్చు అంటే కాదు. సో దీనికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సైజ్ ఏంటి 4 byte. సో ఫ్లోట్ సైజ్ ఏంటంటే 4 byte అనమాట. సో 4 bytes ఎందుకంటే 3.4 into 10⁻⁻38 to 3.4 into 10⁻+34 అనమాట. సో ఎవరికైనా కావాలంటే రాసుకోండి. ఫ్లోట్ వాల్యూ 4 bytes. సో ఎలా వచ్చింది 4 bytes అండ్ దీని వాల్యూ ఏంటంటే దీని రేంజ్ ఏంటంటే 3.4 into 10⁻⁻38 -38 to 3.4 into 10⁻+34. సో ఇది దాని రేంజ్ అనమాట ఫ్లోట్ వాల్యూస్కి. అండ్ నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఫ్లోట్కి ఏంటి అంటే %f. సో ఫ్లోట్లో అయిపోయింది. ఇప్పుడు ఫ్లోట్లో కూడా ఇంకేముంటాయంటే లాంగ్ ఫ్లోట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం ఇంటీజర్కి ఇంటీజర్ అండ్ అన్సైన్డ్ ఇంటీజర్, లాంగ్ సైన్డ్ ఇంటీజర్, లాంగ్ అన్సైన్డ్ ఇంటీజర్. సో సేమ్ అలాగే ఫ్లోట్కి నెక్స్ట్ ఏముంటుందంటే లాంగ్ ఫ్లోట్ ఉంటుంది. సో లాంగ్ ఫ్లోట్ సైజ్ ఎంత అంటే 8 bytes. సో లాంగ్ ఫ్లోట్ సైజ్ 8 bytes అండ్ రేంజ్ వచ్చి 1.7 into 10⁻⁻308 to 1.7 into 10⁻+308. సో ఇది లాంగ్ ఫ్లోట్ ఒక రేంజ్ అనమాట. సో నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ లాంగ్ ఫ్లోట్కి ఏంటంటే %LF, స్మాల్ f. L అంటే లాంగ్, F అంటే ఫ్లోట్. సో లాంగ్ ఫ్లోట్ అనమాట. సో లాంగ్ ఫ్లోట్నే మనం ఇంకా ఏమంటామంటే మనం డబల్ కూడా అనొచ్చు. లాంగ్ ఫ్లోట్ అయినా అనొచ్చు ఆర్ డబల్ అయినా అనొచ్చు. సో డబల్ అయిపోయాక మనకి నెక్స్ట్ ఉంటుంది లాంగ్ డబల్. సో ఫ్లోట్, లాంగ్ ఫ్లోట్ ఆర్ డబల్ అండ్ నెక్స్ట్ లాంగ్ డబల్ అనమాట. సో లాంగ్ డబల్ అనేది సైజ్ వచ్చి 10 bytes అండ్ రేంజ్ వచ్చి 3.4 into 10⁻⁻4932 to 3.4 into 10⁻+4932. సో ఇది లాంగ్ డబుల్ ఒక రేంజ్ అనమాట. అండ్ లాంగ్ డబుల్ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటంటే %L స్మాల్ f. క్యాపిటల్ L అంటే లాంగ్ డబల్ అనమాట అండ్ F అంటే ఫ్లోట్. సో లాంగ్ డబల్లో ఫ్లోట్ అనమాట. ఇది లాంగ్ డబల్ ఫార్మాట్ స్పెసిఫైయర్. సో ఇప్పుడు సేమ్ అలానే ఫార్ క్యారెక్టర్స్. సో ఇప్పటి వరకు మనం నంబర్స్ అనేవి తీసుకున్నాం. సో డెసిమల్ నంబర్స్ తీసుకున్నాం, నాన్ డెసిమల్ నంబర్స్ తీసుకున్నాం, పాయింట్లో ఉన్న వాల్యూస్, పాయింట్ లేని వాల్యూస్ తీసుకున్నాం. సో ఓన్లీ ఇవి మాత్రమే ఉండవు, నంబర్స్ మాత్రమే ఉండవు, మనకి కొన్ని క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. సో ఒకవేళ క్యారెక్టర్స్ వస్తే ఏం చేస్తాం? సో క్యారెక్టర్స్ వస్తే దాన్ని ఎలా స్టోర్ చేసుకుంటాం, దాని డేటా టైప్ ఏంటి,
దాని డేటా టైప్ ఏంటి అంటే దాన్ని కేర్తో రిప్రజెంట్ చేస్తాం. సో కేర్ అనేది దాన్ని కేర్లో ఎన్ని అంటే ఏవే ఉంటాయి, కేర్లో 256 ఉంటాయి. కేర్లో మనం ఎన్ని వాల్యూస్ తీసుకోవచ్చు, 256 వాల్యూస్ అనేవి తీసుకోవచ్చు. అవి ఏంటి అంటే ఆల్రెడీ నేను మీ అందరికీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. కేర్లో 256 ఎలా తీసుకుంటాం అంటే యాస్కీలో ఏంటి ఉంటాయి, 256 ఉంటాయి. యాస్కీలో మొత్తం వాల్యూస్ ఎన్ని ఉంటాయి, 256. సో ఆ 256ని మొత్తం మనం క్యారెక్టర్గా తీసుకోవచ్చు. సో క్యారెక్టర్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి సైన్డ్ క్యారెక్టర్ అండ్ సెకండ్ వచ్చి అన్సైన్డ్ క్యారెక్టర్. సో ఇప్పుడు సైన్డ్ క్యారెక్టర్ రేంజ్ ఎంత అంటే -128 to +127 అండ్ అన్సైన్డ్ క్యారెక్టర్ రేంజ్ ఎంత అంటే 0 to 255. సో -128 to 127 వరకు సైన్డ్ క్యారెక్టర్స్ అంటాం అండ్ 0 to 255 వరకు అన్సైన్డ్ క్యారెక్టర్స్ అంటాం. సో ఇప్పుడు మీకు ఇవన్నీ చూస్తే కొంచెం డౌట్ రావచ్చు, బట్ ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్స్ చేస్తామో అండ్ ముందుకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవన్నీ చదువుతామో నేర్చుకుంటామో సో మనకి ఇవన్నీ అలవాటు అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు కొత్తగా ఉంటుంది ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి. సో ముందుకి మీ అందరికీ అవన్నీ క్లియర్గా అర్థమవుతాయి. సో ఇప్పుడు సైన్డ్ క్యారెక్టర్స్ అండ్ అన్సైన్డ్ క్యారెక్టర్స్ రెండింటికి సేమ్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనేవి ఉంటాయన్నమాట. సైన్డ్ అయినా అన్సైన్డ్ అయినా ఒకవేళ క్యారెక్టర్ అయితే అది దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే %c రిప్రజెంట్ చేస్తాం. అండ్ %c యొక్క సైజ్ ఎంత అంటే 1 byte. సో అర్థమైంది కదా. సపోజ్ యూ వాంట్ టు స్టోర్ అ నేమ్. ఇప్పుడు వరకు ఇది చూశారు. సో ఇప్పుడు వరకు మనం వర్డ్ ఒక సింగిల్ క్యారెక్టర్ చూసాం, సింగిల్ లెటర్ చూసాం. సో సపోజ్ you want to store my name, store your name అనుకోండి. సో మీ నేమ్ అనేది మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారు. సో ఎలా స్టోర్ చేస్తాం, క్యారెక్టర్ నేమ్ ఈక్వల్స్ టు నిఖిల్. సో సి లాంగ్వేజ్లో మనం ఇలానే స్టోర్ చేస్తాం. ఎప్పుడైతే డబుల్ కొటేషన్లో మనం గ్రూప్ ఆఫ్ లెటర్స్ అనేవి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి మనం రాస్తామో సో దాన్నే సి లాంగ్వేజ్లో ఏమంటామంటే స్ట్రింగ్స్ అంటాం ఆర్ స్ట్రింగ్ అంటాం. సో ఇది ఇప్పుడు స్ట్రింగ్ అనమాట. సో స్ట్రింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, డబుల్ కొటేషన్లో గ్రూప్ ఆఫ్ లెటర్స్తో మనం రాసే వర్డ్ని మనం స్ట్రింగ్ అంటాం. గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇన్ డబుల్ కొటేషన్లో ఉంటే దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. సో దీన్ని ఏమంటాం, ఇప్పుడు డబుల్ కొటేషన్లో ఉంటే చెప్పా కదా మీ అందరికీ ఏమంటాం, దీన్ని స్ట్రింగ్ అంటాం. సో అలానే ఒకవేళ ఇలా బాక్స్ ఉంటే స్క్వేర్ బాక్సెస్ ఉంటే దీన్ని మనం ఏమంటామంటే అరే అంటాం. అరే అంటారు ఆర్ అరే అనొచ్చు, మీ ఇష్టం. సో బాక్స్లో ఉంటే స్క్వేర్ బాక్స్లో ఉంటే దాన్ని అరే ఆర్ అరే అని అంటాం. సో దీని ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటంటే %s అన్నమాట. సో %s అంటే సో ఇది ఎందుకు స్ట్రింగ్ని డెఫినేషన్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ లెటర్స్, మీ ఇష్టం ఏదైనా అనొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ క్యారెక్టర్ అరే. సో క్యారెక్టర్ అరే ఎందుకు అంటున్నామంటే మీ అందరికీ ఈజీగా అర్థమైపోద్ది. సో ఇదేంటి, ఇక్కడ క్యారెక్టర్ అండ్ ఇక్కడ ఈ బాక్స్ని ఏమంటాం, అరే అంటాం. సో రెండింటిని కలిపితే ఏమని పిలుస్తాం, క్యారెక్టర్ అరే అని పిలుస్తాం. సో స్క్వేర్ బ్రాకెట్ అనేది గ్యారంటీ ఇట్ ఈస్ నోన్ యాజ్ అరే ఆర్ అరే అంటాం. సో స్ట్రింగ్ ఈస్ ఆల్సో కాల్డ్ క్యారెక్టర్ అరే అనమాట. ఇప్పుడు మీ అందరికి ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే నేను నిఖిల్ అనే నా నేమ్ అనేది తీసుకున్నా. సో ఇప్పుడు ఇది ఎన్ని లెటర్స్ ఉన్నాయి దీంట్లో, 1 2 4 5 6. సో 6 లెటర్స్ ఆర్ క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. బట్ మనం ఎప్పుడైతే ఇది సి లాంగ్వేజ్లో డిఫైన్ చేసినప్పుడు మనకి దీని సైజ్ అనేది మనం కనుక్కున్నప్పుడు సో పర్ లెటర్ పర్ 1 byte అని నేను ఆల్రెడీ చెప్పా. క్యారెక్టర్ అనేది 1 byte సైజ్ కాబట్టి నిఖిల్. సో ఎన్కి 1 byte, ఐకి 1 byte, కేకి 1 byte, హెచ్కి 1 byte, ఐకి 1 byte అండ్ ఎల్కి 1 byte. సో మొత్తం కలిపి 6 bytes రావాలి. బట్ మనకు ఆన్సర్ అనేది ఏమని వస్తుంది, 7 bytes అనేది వస్తుంది. సో సేమ్ అలాగే ఒకవేళ నేను హైదరాబాద్ అని తీసుకున్నా. సో హైదరాబాద్ అని తీసుకుంటే నాకు ఎంత రావాలి, 9 అని రావాలి. 9 రావాలి, బట్ 9 లెటర్స్ ఉన్నాయి. బట్ నాకేమొస్తుంది అంటే
10 bytes అనేది వస్తుంది. సో సైజ్ అనేది ఎందుకు అలా వస్తుంది, సో వై, సో ఎందుకు అలా వస్తుంది అంటే మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీ అందరికీ క్లియర్గా అర్థమవుద్ది స్ట్రింగ్ అంటే ఏంటి. సో లైక్ ఇప్పుడు నేను నిఖిల్, దాన్ని 7 అని 6 క్యారెక్టర్స్ ఉన్నాయి, బట్ 7 bytes అని ఎందుకు వస్తుందంటే లైక్ ఇప్పుడు ఇక్కడ N ఉంది, ఇక్కడ I ఉంది, అండ్ ఇక్కడ K ఉంది, అండ్ ఇక్కడ H ఉంది, అండ్ ఇక్కడ I, ఇక్కడ L ఉంది. సో నిఖిల్ అంటే ఆల్రెడీ 6 క్యారెక్టర్స్ కదా, 6 లెటర్స్ కదా, సో ఆల్రెడీ 6 పెడితే అయిపోద్ది కదా. సో లాస్ట్ బాక్స్లో ఏముంటుంది అంటే, సో ఈ లాస్ట్ బాక్స్లో ఏముంటుంది అంటే /0. సో /0. సో /0 అంటే ఏంటి అంటే దీన్ని మనం నల్ క్యారెక్టర్ అని పిలుచుకుంటాం. దీన్ని మనం ఏమంటామంటే నల్ క్యారెక్టర్ అంటాం. సో ప్రతి ఏ సెంటెన్స్, ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ తీసుకున్నా, క్యారెక్టర్స్ తీసుకున్నా, సో స్ట్రింగ్ ఎప్పుడైతే తీసుకుంటామో స్ట్రింగ్ అనేది ఒక ఎక్స్ట్రా బైట్ అనేది తీసుకుంటుంది. సో ఎక్స్ట్రా బైట్ అనేది ఎందుకు తీసుకుంటుంది అంటే నల్ క్యారెక్టర్ కోసం. సో అర్థమైంది కదా. అందుకే నా నిఖిల్ అనే వర్డ్ 6 లెటర్స్ ఉన్నా మనకి స్టోర్ అయ్యేటప్పుడు మనకి 7 byte అని చూపిస్తుంది. సో మనం ఆల్రెడీ చూసుకున్నాం లైక్ క్యారెక్టర్ నేమ్ అండ్ బాక్స్ ఉంటే, స్క్వేర్ బాక్స్ ఉంటే క్యారెక్టర్ అరే, దాన్ని ఏమంటాం స్ట్రింగ్ అంటాం. బట్ ఇన్ జావాలో, సో జావాలో మనం స్ట్రింగ్ని ఎలా రాస్తామంటే లైక్ జావాలో మనం స్ట్రింగ్ని డైరెక్ట్గా డిఫైన్ చేయొచ్చు. లైక్ స్ట్రింగ్ సిటీ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ హైదరాబాద్. సో మనం జావాలో స్ట్రింగ్ అనేది డైరెక్ట్గా డిఫైన్ చేయొచ్చు, డేటా టైప్గా తీసుకోవచ్చు అనమాట. సో అదే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బట్ నాట్ ప్రొవైడ్ డైరెక్ట్లీ స్ట్రింగ్ ఇన్ డేటా టైప్, but not provide directly string data type in C language. సో C లాంగ్వేజ్లో మనం డైరెక్ట్గా స్ట్రింగ్ డేటా టైప్ని మనం యూజ్ చేయడానికి అవ్వదు, బట్ జావాలో మనం డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. సో వీ క్యాన్ రైట్ ఓన్లీ క్యార్ నేమ్ స్క్వేర్ బాక్సెస్ అంటే అరే ఈక్వల్స్ టు నిఖిల్. సో ఈ స్క్వేర్ అండ్ ఈ స్క్వేర్ బాక్సెస్, సో క్యార్ని అనేది క్యారెక్టర్ అంటే ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ అరే అని అనమాట. సో క్యారెక్టర్ అండ్ అరే ఈక్వల్స్ టు అని నేమ్. సో ఇలా మనం స్ట్రింగ్ని డిఫైన్ చేస్తాం అనమాట సి లాంగ్వేజ్లో. సో సి లాంగ్వేజ్లో ఇలా డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ డేటా టైప్ వచ్చి వాయిడ్ అనమాట. సో వాయిడ్ అనేది కూడా డేటా టైప్. సో ఆల్రెడీ మనం వాయిడ్ని చాలా ప్లేసెస్లో ఆల్రెడీ చూసామన్నమాట. సో మనం చాలా కోడ్స్ అనేది, ప్రోగ్రామ్స్ అనేవి ఇప్పుడు వరకు చిన్న చిన్నది ఎగ్జాంపుల్గా చూసుకున్నాం. సో దాంట్లో మనం వాయిడ్ అనేది చూసుకున్నాం అనమాట. సో వాయిడ్ అనేది నో రిటర్న్ టైప్ అనమాట. నో రిటర్న్ టైప్ ఆర్ నో రిటర్న్ వాల్యూ. సో దాని అర్థం ఏంటంటే లైక్ మనం కొన్ని ప్రోగ్రామ్స్ అనేది చూసాం, దాంట్లో మనం ఇంట్ అనేది తీసుకున్నాం. సో వాయిడ్ మెయిన్ అనేది ఉంటుంది కొన్ని ప్రోగ్రామ్స్లో, కొన్ని ప్రోగ్రామ్స్లో ఓన్లీ వాయిడ్తో మెయిన్తో స్టార్ట్ అవుద్ది, అండ్ కొన్ని ప్రోగ్రామ్స్లో ఇంట్ మెయిన్తో స్టార్ట్ అవుద్ది. సో ఇంట్ అంటే ఏంటి, ఇంట్ అనేది మనకి రిటర్న్ వాల్యూ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది, బట్ వాయిడ్ అనేది రిటర్న్ వాల్యూ అనేది ఎక్స్పెక్ట్ చేయదు. ఇప్పుడు ఒకవేళ మనం ఇంట్ మెయిన్తో, మెయిన్ అంటే ఏంటి, అక్కడ నుంచే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. సో స్విచ్ లాగా. సో ఇంట్ అనేది ఎప్పుడైనా మనకి వాల్యూ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది, అందుకే మనం రిటర్న్ 0 అనేది కంపల్సరీగా లాస్ట్లో ప్రోగ్రామ్ ఎండింగ్లో మెన్షన్ చేయాలి. బట్ వాయిడ్ అనేది దాని మీనింగ్ ఏంటి, నథింగ్ అంటే ఎంప్టీ అనమాట. సో దానికి రిటర్న్ వాల్యూ అనేది అది ఏం ఎక్స్పెక్ట్ చేయదు అనమాట. సో అందుకే దాన్ని మనం ఇంకేమంటున్నామంటే నో రిటర్న్ వాల్యూ అంటున్నాం. అదే ప్లేస్లో మనం ఎప్పుడైనా ఇంట్ తీసుకున్నా ఆర్ ఇంట్ తీసుకుంటే అది రిటర్న్ వాల్యూ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో లాస్ట్లో మనం 0 ఆర్ ఎనీ ఇంటిజర్ అనేదైనా ఏదైనా పెట్టకపోతే మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది ఇంట్ తీసుకుంటే. బట్ వాయిడ్లో అలా చేయదు, ఎందుకంటే వాయిడ్ అనే డేటా టైప్ అనేది నో రిటర్న్ వాల్యూ అనమాట. అంటే రిటర్న్ వాల్యూ అనేది ఎక్స్పెక్ట్ చేయదు. అండ్ నెక్స్ట్ బేసిక్ డేటా టైప్. సో ఇప్పుడు మనం చదివిన దాంట్లో బేసిక్ డేటా టైప్స్ ఏంటి అంటే ఇంట్,
ఫ్లోట్ అండ్ క్యారెక్టర్. ఈ 3 టైప్స్ అనేది బేసిక్ డేటా టైప్స్ అనమాట. సో ఇప్పుడు వరకు మనం చదివిన అన్నిట్లో బేసిక్ డేటా టైప్స్ అనేవి ఇంటిజర్ అండ్ ఫ్లోట్ అండ్ క్యారెక్టర్ అనమాట. సో ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా, లైక్ ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏమంటే ఇప్పుడు వరకు మనం చదివిన ఈ 3 టైప్స్ ఆఫ్ డేటాస్ అనే దాన్నే ఏమంటామంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి అంటామన్నమాట. సో నిన్న ఆల్రెడీ మనం డేటా టైప్స్ గురించి చదువుకున్నాం అండ్ ఈ రోజు కూడా మనం డేటా టైప్స్ గురించి చదువుకున్నాం. సో ఈ డేటా టైప్స్ ఇప్పుడు చదువుకున్న డేటా టైప్స్ అన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. సో డేటా టైప్స్కి 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ వచ్చి ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే బేసిక్ డేటా టైప్స్ అనమాట. సో దాంట్లో ఏముంటాయంటే లైక్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో లైక్ నాన్ డెసిమల్ వాల్యూస్లో ఇంటీజర్, సైన్, షార్ట్ ఇంట్ అనేది చదువుకున్నాం అండ్ డిఫరెంట్ టైప్స్ అనేవి మనం చదువుకున్నాం. సో అవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్లో వస్తాయి. అంటే ఇప్పుడు వరకు మనం చదువుకున్నవి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. సో ఇవే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనమాట. సో లైక్ ఇంటీజర్, సైన్డ్, షార్ట్ ఇంట్ అండ్ ఇవి వచ్చి అండ్ అన్సైన్డ్ ఇంటీజర్స్, సైన్ లాంగ్ ఇంటీజర్స్, అన్సైన్డ్ లాంగ్ ఇంటీజర్స్ అండ్ డెసిమల్ వాల్యూస్ అంటే పాయింట్ వాల్యూస్ వచ్చాక డెసిమల్ వాల్యూస్లో ఫ్లోట్, లాంగ్ డబల్ అండ్ లాంగ్ ఫ్లోట్ని మనం డబల్ కూడా అంటాం. అండ్ లాంగ్ ఫ్లోట్ డబల్ తర్వాత లాంగ్ డబల్. ఫర్ క్యారెక్టర్స్కి వచ్చినప్పటికీ క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టర్స్లో మనం ఇంకేం చదువుకున్నామంటే స్ట్రింగ్స్, క్యారెక్టర్ అరే గురించి చదువుకున్నాం అని దాన్నే స్ట్రింగ్స్ అంటాం అండ్ వాయిడ్ గురించి చదువుకున్నాం. సో ఇప్పుడు బేసిక్ డేటా టైప్స్ అంటే ఇంట్, ఫ్లోట్, క్యారెక్టర్స్ అనమాట. సో ఇవన్నీ కలిపి దాన్నే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చి డిరైవ్డ్ డేటా టైప్. సో ఇది వచ్చి సెకండ్ డేటా టైప్ అనమాట. సో డేటా టైప్లో ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ సెకండ్ వచ్చి డిరైవ్డ్ డేటా టైప్ అనమాట. సో డిరైవ్డ్ డేటా టైప్ అంటే ఏంటంటే క్రియేటెడ్ ఫ్రమ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. సో డిరైవ్డ్ డేటా టైప్స్ అనేవి ప్రిమిటివ్ డేటా టైప్స్తో మనం క్రియేట్ చేస్తాం. సో డిరైవ్డ్ అంటే ఏంటి? క్రియేటెడ్ ఫ్రమ్ అదర్స్. సో క్రియేటెడ్ ఫ్రమ్ అదర్స్, సో దాన్నే డిరైవ్డ్ అంటాం. సో వీఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ అనమాట. సో మనం పేరెంట్స్ నుంచి మనం డిరైవ్ అయ్యాం. సో అలానే ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ నుంచి ఈ డిరైవ్డ్ డేటా టైప్స్ అనేవి డిరైవ్ అవుతాయి. సో అందుకే దీన్ని మనం ఏమంటాం? డిరైవ్డ్ డేటా టైప్ అనేది అంటాం అనమాట. ఎందుకంటే ఇది ప్రిమిటివ్ డేటా టైప్స్ నుంచి డిరైవ్ అవుతాయి. సో అక్కడ నుంచి దాని నుంచి యూజ్ చేసుకొని ఇవి హెల్ప్ తీసుకొని ఇవి క్రియేట్ అవుతాయి అన్నమాట. సో అందుకే మనం దీన్ని డిరైవ్డ్ డేటా టైప్ అంటాం. సో డిరైవ్డ్ డేటా టైప్స్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ వచ్చి అరే, సెకండ్ వచ్చి పాయింటర్స్ అండ్ థర్డ్ వచ్చి ఫంక్షన్స్ అనమాట. సో యాక్చువల్గా ఈ 3 అనేవి పెద్ద చాప్టర్స్ అనమాట అండ్ మీన్స్ పెద్ద టాపిక్స్ ఈ సి లాంగ్వేజ్లో. బట్ మనం ఫస్ట్ ఈ సి లాంగ్వేజ్ ఇప్పుడు ఈ డేటా టైప్స్ అనే టాపిక్లో జస్ట్ నార్మల్గా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండ్ ఫ్యూచర్ వచ్చే వీడియోస్లో ఇవన్నిటిని బాగా అర్థం చేసుకుందాం. ఆ ఫ్యూచర్లో వీడియోస్లో నేను ఇంకా బాగా మీకు క్లియర్గా అప్పుడు అర్థమయ్యేలా చెప్తా. జస్ట్ ఇప్పుడు డేటా టైప్స్ని అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్లా చెప్తాను మీ అందరికీ. సో వాట్ ఈస్ అరే, వాట్ ఈస్ పాయింటర్ అండ్ వాట్ ఈస్ ఫంక్షన్స్ అనేది జస్ట్ నాలెడ్జ్ కోసం చెప్తా. సో ఫస్ట్ వచ్చి అరే. సో అరే అంటే ఏంటి? అరే అనొచ్చు ఆర్ అరే అనొచ్చు, అది మీ ఇష్టం. సో అరే అంటే ఏంటి? సో లైక్ ఇప్పుడు ఇంట్ ఏ అనే ఒక ఎగ్జాంపుల్. సో ఇంట్ ఏ అంటే ఏంటి? ఇంట్ ఏ ఈస్ వేరియబుల్. సో దీన్ని మనం ఎలా పిలుస్తామంటే ఏ ఈస్ వేరియబుల్. సో వీ కాల్ ఇంటీజర్ వేరియబుల్. ఇంట్ ఏని మనం ఏమంటాం? ఇంట్ ఏ. సో ఏ అనేది ఒక వేరియబుల్ అంటే ఒక కంటైనర్. సో వీ కాల్ ఇంటీజర్ వేరియబుల్. సో ఇంట్ ఏ అండ్ స్క్వేర్ బాక్స్లో 10 అని రాసా. సో స్క్వేర్ బాక్స్ మీనింగ్ అని ఆల్రెడీ నేను మీ అందరికి చెప్పా. స్క్వేర్ బాక్స్ మీనింగ్ ఏంటి? అరే. స్క్వేర్ బాక్స్ని ఏమంటాం? అరే అంటాం. సో ఇంట్ ఏ అరేలో 10 ఉంది. సో స్క్వేర్ బాక్స్ అంటే అరే అనమాట. సో ఇంట్ అరే వేరియబుల్. సో దీన్ని మనం ఏమంటాం? ఇంట్ అరే వేరియబుల్ అంటాం. సో అరే క్రియేటెడ్ ఫ్రమ్ ప్రిమిటివ్ డేటా టైప్. సో అరే అనేది ప్రిమిటివ్ డేటా టైప్ నుంచి డిరైవ్ అయ్యింది కాబట్టి దీన్ని మనం డిరైవ్ డేటా టైప్ అంటాం. సో ఎలాగా? ఇంట్ ఏ అరే 10 కాబట్టి ఇంట్ అరే 10. సో ఇంట్ అరే 10 అంటే ఏంటి? సో అందుకే దీన్ని మనం ఏమంటాం? డిరైవ్డ్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటాం. ఎలా? సో ఇంటీజర్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్ ఆన్ ఏ అరే 10. సో అరే 10 అనేది డిరైవ్డ్ డేటా టైప్ అనమాట. సో అరే అనేది మనం ఇంటీజర్ నుంచి తీసుకున్నాం. ఇంటీజర్ అరే అని ఉంది. సో ఇంటీజర్ అరే అని ఉంది కాబట్టి
మనం ఆ ప్రిమిటివ్ డేటా టైప్ హెల్ప్ తీసుకొని ఇది క్రియేట్ చేసుకున్నాం ఈ అరే అనేది. సో అందుకే దీన్ని మనం డిరైవ్డ్ డేటా టైప్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని అంటాం. సో అర్థమైంది కదా. సో ఇది అందుకే దీన్ని మనం డిరైవ్డ్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అనేది అంటాం. సో ఇంట్ ఏ అరే 10 అంటే ఇంట్ అరే వేరియబుల్. సో ఇది ఇంట్ అరే వేరియబుల్. ఇంట్ అంటే ప్రిమిటివ్, అరే అంటే నాన్ ప్రిమిటివ్ అనమాట. సో ఇంట్ హెల్ప్ తీసుకునే క్రియేట్ చేసిన దాన్నే డిరైవ్డ్ డేటా టైప్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి, క్యార్ నేమ్ ఈక్వల్స్ టు ఇప్పుడు రవి. దీంట్లో ఒక స్ట్రింగ్ అనేది నేను తీసుకున్నా. స్ట్రింగ్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, డబుల్ కొటేషన్లో ఉన్నది స్ట్రింగ్. సో క్యారెక్టర్ అరే. సో క్యారెక్టర్ అంటే ఏంటి, ప్రిమిటివ్ డేటా టైప్. అండ్ నేను ఇక్కడ తీసుకున్న అరే అనేది డిరైవ్ డేటా టైప్. సో ఆ క్యారెక్టర్ అనే డేటా టైప్ నుంచి నేను డిరైవ్ చేసుకున్నా కాబట్టి దీన్ని మనం ఏమంటాం, డిరైవ్ డేటా టైప్ అంటాం ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అనేది అంటాం. సో నెక్స్ట్ వచ్చి సెకండ్ పాయింటర్స్. సో పాయింటర్స్ అంటే ఏంటి, సో డిరైవ్డ్ డేటా టైప్లో సెకండ్ పాయింట్ ఏంటంటే పాయింటర్స్, సెకండ్ టైప్ ఏంటంటే పాయింటర్స్ అనమాట. సో ఇంట్ పి అని రాస్తే ఏంటి, పి అనేది ఒక కంటైనర్. సో కంటైనర్ టైప్ ఏంటి, ఇంటీజర్. సో పి అంటే ఏంటి, వేరియబుల్ అంటే కంటైనర్. సో ఇంట్ వేరియబుల్ అని అనొచ్చా, ఇంట్ వేరియబుల్ అనొచ్చు. సో ఇంట్ స్టార్ పి. సో స్టార్ అంటే ఏంటి, ఇక్కడ పాయింటర్ అనమాట. సో పాయింటర్ని మనం స్టార్తో డిఫైన్ చేస్తాం ఇక్కడ. లైక్ ఇప్పుడు స్క్వేర్ బాక్స్ అంటే అరే అనుకున్నాం ఎలాగో, అలానే స్టార్ అంటే సి లాంగ్వేజ్లో పాయింటర్ అని అర్థం. సో ఇంట్ పాయింటర్ వేరియబుల్ అంటాం. సో ఇంట్ పాయింటర్ వేరియబుల్. సో ఇంట్ అంటే ఏంటి, ప్రిమిటివ్ డేటా టైప్, అండ్ పాయింటర్ వచ్చి డిరైవ్ చేసుకున్న డేటా టైప్. సో ఇంటీజర్ నుంచి మనం డిరైవ్ చేసుకున్నాం స్టార్ పి అని పెట్టుకొని, అందుకే దీన్ని మనం ఏమంటాం, డిరైవ్ డేటా టైప్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటాం. అండ్ థర్డ్ వచ్చి ఫంక్షన్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ ఇప్పుడు ఇంట్ సమ్ అని తీసుకున్నాం. ఇంట్ సమ్ అంటే ఏంటి, సమ్ అంటే ఏంటి, ఇక్కడ ఒక వేరియబుల్ కంటైనర్ లాంటిది, లైక్ ఇంటీజర్ వేరియబుల్ అంటాం. సో ఇంట్ సమ్ పారాంథసిస్ పెట్టా. సో పారాంథసిస్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఫంక్షన్స్ అని అర్థం. సో లైక్ ఎలా స్టార్ అయితే పాయింటర్ అండ్ స్క్వేర్ బాక్స్ అయితే అరే అనుకున్నాం, అలా పారాంథసిస్ తీసుకుంటే దీన్ని మనం ఫంక్షన్స్ అంటాం సి లాంగ్వేజ్లో. సో ఇప్పుడు ఇది ఏంటి, ఇంటీజర్ ఫంక్షన్స్ అనమాట, ఇంటీజర్ ఫంక్షన్స్ వేరియబుల్ అనమాట. సో అర్థమైంది కదా. సో ఇంటీజర్ ఫంక్షన్స్ వేరియబుల్. సో ఈ ఫంక్షన్స్ వేరియబుల్ అనేది నేను ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకున్నా, ఇంటీజర్ నుంచి డిరైవ్ చేసుకున్నా. ఇంటీజర్ సమ్ ఫంక్షన్స్ అని ఉంది. సో ఇంటీజర్ ఉంది కాబట్టి, ఇంటీజర్ అంటే ప్రిమిటివ్, అండ్ సమ్ పారాంథసిస్ ఉంది కాబట్టి ఫంక్షన్స్ అండ్ ఉంది కాబట్టి ఇది డిరైవ్డ్ అనమాట. సో ఇది మనం ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకున్నాం, ప్రిమిటివ్ డేటా టైప్ నుంచి డిరైవ్ చేసుకున్నాం. సో అందుకే మనం దీన్ని ఏమంటాం, డిరైవ్డ్ డేటా టైప్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటాం. సో డిరైవ్డ్ డేటా టైప్లో ఏమేమి ఉంటాయి, అరేస్, పాయింటర్స్ అండ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో అది సెకండ్ టైప్ ఆఫ్ డేటా టైప్ అనమాట. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ డేటా టైప్ వచ్చి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటే ఏంటి, సో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటే ఏంటి అంటే, యూజర్ డిఫైన్డ్, సో ఆ నేమ్లోనే ఆన్సర్ అనేది ఉంది. సో యూజర్ అనేవాడు డిఫైన్ చేసుకుంటాడు, అంటే ఇది యూజర్ అనేవాడు క్రియేట్ చేసింది, డెనిస్ రిచీవ్ అనేవాడు క్రియేట్ చేయలేదు ఇది, లేకపోతే ఇంకెవరైనా సి లాంగ్వేజ్లో క్రియేట్ అయినప్పుడు అప్పుడు క్రియేట్ చేసింది కాదు. ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్న డేటా టైప్ దాన్నే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటాం. అంటే క్రియేటెడ్ బై ద యూజర్ యూజింగ్ ప్రిమిటివ్ అండ్ డిరైవ్డ్ డేటా టైప్. సో ఇది ఎలా నేను క్రియేట్ చేసుకుంటానంటే బై ద హెల్ప్ ఆఫ్ ప్రిమిటివ్ అండ్ డిరైవ్డ్ డేటా టైప్. సో ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి, ఇంట్, క్యార్, ఫ్లోట్, ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్. అండ్ డిరైవ్డ్ డేటా టైప్ అంటే ఏంటి, లైక్ మనం ప్రిమిటివ్ డేటా టైప్ని హెల్ప్ తీసుకుని డిరైవ్డ్ డేటా టైప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటే మనం క్రియేట్ చేసుకుంటాం. మనం ఎలా క్రియేట్ చేస్తామంటే ప్రిమిటివ్ అండ్ డిరైవ్డ్ డేటా టైప్స్ బోత్ ఆ రెండింటిని యూజ్ చేసుకొని, ఆ రెండింటి హెల్ప్ తీసుకొని మనం యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అనేది క్రియేట్ చేస్తామన్నమాట. సో దీంట్లో ఏముంటాయంటే లైక్ దీంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం డిరైవ్డ్ డేటా టైప్లో మనం పాయింటర్, ఫంక్షన్స్ చూసాము, అలానే దీంట్లో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్లో స్ట్రక్చర్స్, యూనియన్స్ అండ్ ఈనమ్ ఆర్ ఈనమరేషన్ అంటాం. సో ఈ 3 టైప్స్ అనేవి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనమాట. సో ఈ 3 కూడా పెద్ద పెద్ద చాప్టర్స్ అండ్ ఆర్ బిగ్ టాపిక్స్ అనొచ్చు. సో దీన్ని కూడా మనం ఫ్యూచర్ వీడియోస్లో దీని గురించి తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం, అండ్ యూనియన్ అండ్ ఈనమరేషన్ గురించి మనం ఫ్యూచర్లో వీడియోస్లో ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. సో ప్రజెంట్ మీ అందరికీ డేటా టైప్ అర్థం అవ్వడానికి నేను స్ట్రక్చర్
ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో మనం యూజర్ డిఫైన్ డేటా టైప్ మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, స్ట్రక్ట్ స్టూడెంట్ అని, స్ట్రక్చర్ ఆఫ్ స్టూడెంట్ అనమాట. స్టూడెంట్ స్ట్రక్చర్ అనేది ఒకటి తీసుకుంటున్నా. సో దాంట్లో ఏం రాసా, ఇంట్ రోల్ నెంబర్. సో మన స్టూడెంట్స్కి ప్రతి స్టూడెంట్కి రోల్ నెంబర్ అనేది కాలేజ్లో ఆర్ స్కూల్లో అనేది రోల్ నెంబర్ అనేది ఉంటుంది. సో రోల్ నెంబర్ అనేది ఇంటీజర్లోనే ఉంటుంది కదా, ఎందుకంటే అది నాన్ డెసిమల్ నెంబర్ కాదు ఫ్లోట్ తీసుకోవడానికి, అందుకే ఇంట్ రోల్ నెంబర్. అండ్ సబ్జెక్ట్స్ అనేవి కూడా ఉంటాయి. సో సబ్జెక్ట్స్ అనేవి 10th క్లాస్ అనుకోండి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, 6. సో సబ్జెక్ట్ అరే 6 అనమాట. సో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి అరేలో నేను 6 అనేది మెన్షన్ చేశా ఇక్కడ. సో ఇక్కడ ఇంటీజర్ అనేది ఏంటి, ప్రిమిటివ్ డేటా టైప్. అండ్ సబ్జెక్ట్ అరే అనేది మనం ఎక్కడ చూసుకున్నాం, డిరైవ్డ్ డేటా టైప్లో చూసుకున్నాం. సో ఇప్పుడు దీంట్లో ఆ రెండు ఉన్నాయి, ప్రిమిటివ్ అండ్ డిరైవ్డ్ రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏంటంటాం, యూజర్ డిఫైన్ డేటా టైప్ అంటున్నాం. సో నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్ నేమ్ 20 అనమాట. సో క్యారెక్టర్ వచ్చి ఎక్కడ చదువుకున్నాం మనం, ప్రిమిటివ్ డేటా టైప్లో చదువుకున్నాం. అండ్ పాయింటర్ అని ఎలా అంటున్నాం, స్టార్ అంటే దేనికి డెడికేట్ చేస్తాం మనం, పాయింటర్కి స్టార్తో డిఫైన్ చేస్తాం. సో స్టార్ అడ్రస్ అనమాట. సో స్టూడెంట్ తొలగా అడ్రస్ అనమాట. సో కేర్ నేమ్ అంటే ఏంటి, క్యారెక్టర్ నేమ్. సో క్యారెక్టర్ అనేది ఒక ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ పాయింటర్ అనేది ఒక డిరైవ్డ్ డేటా టైప్. సో రెండింటిని కలిపి మనం డిఫైన్ చేసుకున్నాం కాబట్టి దీన్నే మనం లైక్ ఇంటర్ రోల్ నెంబర్లో కూడా ఇంటీజర్ ఉంది అండ్ సబ్జెక్ట్ అరేలో అరే ఉంది. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ డిరైవ్డ్ డేటా టైప్స్ బోత్ రెండు కాంబినేషన్ ఆఫ్ బోత్ హెల్ప్ తీసుకొని మనం క్రియేట్ చేసుకున్న దాన్నే మనం యూజర్ డిఫైన్ డేటా టైప్ అని అంటాం. సో ఇది ఎగ్జాంపుల్ అనమాట యూజర్ డిఫైన్ డేటా టైప్కి. సో అర్థమైంది కదా. ఈరోజు మనం ఏమేమి తెలుసుకున్నాం, డేటా టైప్స్ గురించి 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి, ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ డిరైవ్డ్ డేటా టైప్స్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అండ్ థర్డ్ వచ్చి యూజర్ డిఫైన్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇంటీజర్స్, ఫ్లోట్ అండ్ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్లో హెల్ప్ తీసుకొని డిరైవ్తో నాన్ ప్రిమిటివ్ టైప్స్ ఆర్ డిరైవ్డ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. అండ్ థర్డ్ వచ్చి యూజర్ డిఫైన్ డేటా టైప్ అంటే మనం క్రియేట్ చేసినవి. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. సో నా నోట్స్ కానీ రిఫర్ చేయాలనుకుంటే నా లింక్డ్ఇన్ ఛానల్ మావా ఈజీరాలో మీరు నోట్స్ అనేది రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అనేవి మెన్షన్ చేయండి, నేను అది చూసి మీకు రిప్లై ఇస్తా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డేటా టైప్స్ గురించి ఆర్ ఇంకా టోకన్స్లో ఇంకా ఏమేమి ఉంటాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అప్పుడు వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.